హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోమో వ్లాగ్స్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి ఇంకా సండే రోజు అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా టైం వచ్చేసి 11:30 అలా అవుతుందనమాట. ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కొద్దిగా టైం తీసుకుంటుందనేసి నేనైతే 11:30కే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా యాక్చువల్గా నాకు పన్నీర్ బిర్యానీ కూడా అసలు రాదు. పన్నీర్ పులావ్ చేశాను కానీ పన్నీర్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు. సేమ్ లాస్ట్ వెన్స్డే చికెన్ దమ్ బిర్యానీ చేశాను కదా, సో అలాగే ట్రై చేద్దామనేసి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను లాస్ట్ టైం యూట్యూబ్లో చూసే చేశానని చెప్పాను కదా, సో సేమ్ ఇక్కడ లాస్ట్ టైం ఏ యూట్యూబ్ ఛానల్లో అయితే చూసి చేశానో అదే యూట్యూబ్ ఛానల్లోనే మళ్ళీ పన్నీర్ బిర్యానీ కూడా చేస్తున్నాను అనమాట చూసి. అండ్ ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి శ్రావణీస్ కిచెన్ అనమాట. నేను ఏదైనా పర్సనల్గా ఏమైనా నేను కుక్ చేయాలి అని అనుకుంటే ఆ ఛానల్లో ఓపెన్ చేసి చూస్ చేస్తానన్నమాట. ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, బట్ ఎందుకో నా పర్సనల్ ఒపీనియన్ అందులో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇంగ్రీడియంట్స్ అన్నీ అనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి దాన్ని ఫాలో అవుతూ ఉంటానన్నమాట. కొన్నిసార్లు ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తూ ఉంటాను. సో నాకు ఎందుకో పర్సనల్గా అది చాలా నచ్చిందనమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఈ తవా గురించి అయితే చెప్పాలి నేను. అండ్ ఇంకా యాక్చువల్గా నేను లాస్ట్ టైము లైక్ 2 years బ్యాక్ స్కీమ్ కట్టున్నప్పుడు జిఆర్టీలో సో ఈ 2 తవాస్ అయితే ఇచ్చారనమాట. చాలా మందంగా మంచిగా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను రెండు. నాకు చాలా యూజ్ అవుతున్నాయి. అండ్ ఇదైతే మొన్న చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ చేశాను. ఇది ఇంకా మంచిగా అనిపించింది లాస్ట్ టైం ప్యాన్ కంటే. అండ్ ఇంక ఇప్పుడు స్కీమ్స్ ప్లాన్ చేసినా కూడా ఇంత మంచి క్వాలిటీ లేవన్నమాట. అండ్ అన్నీ లో క్వాలిటీ ఉన్నాయి. లో క్వాలిటీ ఇన్ ద సెన్స్ లైక్ నార్మల్గా ఉన్నాయి. లాస్ట్ టైం నేను హాట్ బాక్స్ తీసుకున్నాను కదా, సో అలాగ ఉన్నాయన్నమాట. బట్ ఓకే అనమాట. ఇంకా నేను ఇంకా రెసిపీ కమింగ్ టు ద రెసిపీ, ఇంక ఇక్కడ లైక్ సోక్ చేసి పెట్టుకున్నాను కదా రైస్, అవి ఇక్కడ 80% వరకు ఉడికించి అండ్ మ్యాగ్నేట్ చేసిన మసాలాలన్నీ అంటించి మ్యాగ్నేట్ చేసి పెట్టాను అనమాట. 1/2 hour దట్ లైక్ పన్నీరు. సో అదంతా ఇంకా ప్యాన్కి ఆయిల్ అంటించి ఆ తర్వాత అందులో అంతా నీట్గా పెట్టిన తర్వాత ఒక 1 లేయర్ ఆఫ్ రైస్ వేసి ఆ లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుంటాం కదా ముందే, సో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా తరుగు వేసి ఆ తర్వాత ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసి అండ్ లాస్ట్లో మళ్ళీ మనము లైక్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో వేయించి పెట్టుకుంటాం కదా, సో అవి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా తరుగు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ 2 spoons అండ్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం కదా, సో ఆ గీ మిగిలి ఉంటుంది కదా, అందులో ఒక 1 spoon ఆఫ్ పసుపు వేసి మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా అందులో వేసి లో ఫ్లేమ్లో 10 minutes అండ్ మీడియం ఫ్లేమ్లో 10 minutes దమ్ చేసి అండ్ ఒక 5 to 10 minutes చల్లారిన తర్వాత మనము ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు కూడా మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. యాక్చువల్గా నేను లాస్ట్ టైం చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు భయపడుతూ చేశాను. అండ్ సేమ్ చేసిన తర్వాత మంచి హోప్ వచ్చిందనిపించింది. సో అందుకనేసి మళ్ళీ ఇంకొక డిష్ ట్రై చేద్దామనేసి అయితే ఇంకా సోము నాన్ వెజ్ తినడు కాబట్టి సండే తన కోసం స్పెషల్గా వెజ్లో స్పెషల్ చేద్దామనేసి అయితే పన్నీర్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఇంకా మంచి హోప్ వచ్చింది. చికెన్ దమ్ బిర్యానీ కంటే మంచిగా వచ్చింది అనేసి అనిపించింది అనమాట. అండ్ నాకు ఏదైనా బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే ఇది. అండ్ త్వరగా అయితే అవ్వదు. కొద్దిగా పేషెన్సీతో మైండ్ మంచిగా ఫ్రెష్గా పెట్టుకొని దాని మీదే మంచి ఆలోచన పెట్టి చేయాలన్నమాట. ఏదేదో ఆలోచించుకుంటూ చేస్తే అంతా పాడైపోతుంది. సో మంచిగా ఫ్రెష్ మైండ్తో ఇలాంటి టైం టేకింగ్ కుకింగ్ అయితే చెయ్యాలి. అండ్ నేను నేర్చుకునేది అయితే అదే అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వేడివేడిగా సర్వ్ చేసి ఇచ్చేసాను మా సోముకి. ఇంకా నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట సోము కాంప్లిమెంట్ కోసం. ఏదైనా సరే సర్వ్ చేసి ఇచ్చానంటే తన కాంప్లిమెంట్ కోసం అసలు వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫస్టే తనకి సర్వ్ చేశాను అండ్ తను ఏం చెప్తాడో అని వెయిట్ చేస్తున్నాను. అండ్ అంత కష్టపడి చేశాను కదా, ఫ్లాప్ అవ్వకుండా మంచిగా టేస్ట్ ఉండాలనేసి అయితే ఇక్కడ
అడుగుతున్నాను ఎలా వచ్చింది అనేసి. ఇంకా తనైతే సూపర్ వచ్చింది గౌతు, మొన్న చికెన్ దమ్ బిర్యానీ కంటే ఇంకా సూపర్ ఉందనేసి చెప్పాడనమాట. నాకైతే మంచి హోప్ వచ్చింది, ఇంకా మంచి మంచి డిషెస్ ట్రై చేసి ఇంకా మంచిగా చేసి ట్రై చేద్దామనేసి అయితే అనిపించింది. అండ్ ఇంకా నార్మల్గా నేను స్పెషల్ డిషెస్ స్టార్ట్ చేసింది ఈ మధ్యనే అనమాట. ఇంతకుముందు ఏదో నాకు వచ్చినవన్నీ చేసేదాన్ని, అండ్ ఇప్పుడు స్పెషల్ అన్నీ ట్రై చేస్తున్నాను. ఏదైనా సరే ఒకసారి హోప్ వచ్చిందంటే ఇంకా మంచి మంచిగా ట్రై చేయాలి అనిపిస్తుంది కదా. సో ఇంకా అలాగా ఏదైనా రాదు అని అంటే రాకుండానే పోతుందనమాట. ఇంతకుముందు రావనేసి లైట్ తీసుకునేదాన్ని, ఇప్పుడు ఇలా మంచి రిజల్ట్స్ వస్తుందనేసి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నానమాట. అండ్ ఇంకా నెక్స్ట్ రెసిపీ, సో కేదర్ కోసం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అదైతే మళ్ళీ ట్రై చేసి మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను. నా హోప్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే.